చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ప్రియురాలి పెళ్లి పగవాడితో జరిగిపోతుందని ఫీల్ అవుతున్నావా? హాయ్ చరణ్, ఏంటి వారాహి వాళ్ళ పెళ్లి కార్డ్ చూస్తున్నావా? మాకు ఇచ్చారు, చాలా చీప్ గా ఉంది కదా కార్డు. మన కార్డు ఇలా చీప్ గా ఉండదు, చాలా రిచ్ గా ఉంటుంది. మనం గోల్డ్ కార్డ్ చేయించుకుందాం, అప్పుడే కదా మన పెళ్ళి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో అని అందరికీ తెలుస్తుంది. అసలు నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకండి మావయ్య గారికి అలా ఉంటే కాబోయే కోడల్ని చూడ్డానికి రాకుండా ఉంటానా? అందుకే ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నాకు ప్రేమగా మాట్లాడడమే ఇష్టం. మామయ్య, కోడలు, మొగుడు అని వరుసలు కలపకు. వరుసలో నేను కలపాల్సిన అవసరం ఏంటి చరణ్? ఆల్రెడీ కలిసిపోయాయి. మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అంటే సగం పెళ్ళైపోయినట్టే. మిగతా సగం మావయ్య గారికి బాగయ్యాక అయిపోతుంది. అసలు పెళ్ళే క్యాన్సిల్ అంటుంటే ఎంగేజ్మెంట్ సగం పెళ్ళి అని ఇంకా చికాకు పెట్టకు. నువ్వు తెచ్చిన ఫ్రూట్స్ ఎవరు తినరు ఇక్కడ. తీసుకొని బయలుదేరు. నువ్వు నా జీవితంలోకి వచ్చేసాక ఇక నేనెక్కడికి వెళ్తాను చరణ్? మన ఎంగేజ్మెంట్ అయిన క్షణం నుంచి నేను చాలా కలలు కంటున్నాను. త్వరలోనే మన బంధం ముడిపడుతుందనే ఆశతోనే బ్రతుకుతున్నాను. ఆ బంధం ఏర్పడ్డాక మన జీవితం ఎంత అందంగా సాగిపోతుందో మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేయించబోతున్నాను. దాని గురించి నీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. హే, అసలు నువ్వు మనిషివేనా? నీకు నీ స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించదా? ఎదుటి మనిషి కష్టం, దానికి ఎలా స్పందించాలనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అరే, మా నాన్నకు అలా ఉంటే నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలా? అంటే నేను మా నాన్నని ఇక్కడ వదిలేసి నీతో కలిసి సరదాగా ఎగురుతూ డాన్సులు చేస్తూ వీడియోలు చేయాలా? చరణ్, మావయ్య గారికి ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. దానికి ఏం చేయాలో మా అమ్మ ప్లాన్ చేస్తోంది. ఆయన గురించి నువ్వేం వరీ అవ్వకు. ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్దాం. మనం వచ్చేసరికి ఆయన నార్మల్గా అయిపోతారు. మనం పెళ్లి చేసుకుని ఒకటైపోతాం. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచన చేసి నాకు ఇంకా కోపం తెప్పించుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది ఫిక్స్. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరినైనా ఫిక్స్ చేసుకో. వెళ్ళి ఇక్కడ నుంచి. ఒకరోజు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటే నువ్వు చెప్పావు. నీ వెంట పడుతూ ఉంటే పెళ్ళికి ఎస్ చెప్పావు. ఇప్పుడు మళ్ళీ నో అంటున్నావు. ఇన్నిసార్లు మారిన నీ మనసు మళ్ళీ మారకుండా ఉంటుందా? మన పెళ్ళి జరగకుండా ఉంటుందా? జరగదు. నేను నిన్ను చేసుకోను. ఇప్పుడు
కూడా చరణ్ వచ్చి ఈ పెళ్లి ఆపేస్తాడనే ఆశ నీ కళ్ళలో కనిపిస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే నాకు ఒక్క నిమిషం పని. నువ్వు రేఖ మనిషివని నాకు తెలిసిన క్షణమే పెళ్లి ఆపేసేదాన్ని.